అండి నేను మీ డి కొరియోగ్రఫర్ ప్రభుదేవ్ అని. సో ఒకప్పుడు మీకు నేను బ్యాక్గ్రౌండ్ డాన్సర్ అని కూడా తెలుసు. సో నా జర్నీ ఇప్పుడు మీకు చెప్తాను. సో నిజంగా నేను నా బ్యాక్గ్రౌండ్ డాన్స్ నుంచి నేను కెరియర్ స్టార్ట్ చేసాను. చాలా చాలా అంటే చాలా కష్టపడ్డాను. ఆ, మీకు తెలుసు ఆబ్వియస్లీ మీకు డాన్సర్స్ అందరికీ తెలుసు. సో సరిగా ఫుడ్ ఉండదు, సరిగా నిద్ర ఉండదు. సో జర్నీ, సో అప్ అండ్ డౌన్స్ చాలా జరిగాయి. సో ఇప్పటి వరకు అదే స్ట్రగుల్ చేసుకుంటూనే వచ్చాను. సో దాని తర్వాత నేను ఒక డీకి వచ్చినప్పుడు నేను ఐ థింక్ నా ఏజ్ వచ్చేసి ఒక 18-19. నేను బ్యాక్గ్రౌండ్ డాన్సర్ అప్పుడు డీజే వన్ నుంచి స్టార్ట్ చేశాను నా కెరియర్ని. సో అప్పటిదాకా ఒక 7 years కంటిన్యూగా బ్యాక్గ్రౌండ్ డాన్సర్ చేశాను నేను డీకి. సో దాని తర్వాత నేను మళ్ళీ అందరూ ట్రై చేస్తున్నాం, మీ ముందు ట్రై చేయకూడదని నాకు ఒక ఫీలింగ్ కలిగింది లోపల కంటెస్టెంట్గా. సో అప్పుడు నేను కంటెస్టెంట్గా ట్రై చేశాను. సో ఎప్పటి నుంచి అంటే ఒక D10 బిఫోర్ నుంచి నేను స్టార్ట్ చేశాను. సో అప్పుడు నేను ఫస్ట్ సెలెక్ట్ అయ్యాను. దాని తర్వాత కట్ చేసి మెగారాండి పిలిచారు నన్ను. సో అప్పుడు ఏంటంటే నాకు డెంగ్యూ వచ్చేసింది. సో ఇంకా అది కూడా పోయింది. సో మళ్ళీ నేను కంటిన్యూ బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా చేశాను. సో ఆ మాస్టర్ వచ్చేసి యశ్వంత్ మష్రూమ్, మీ అందరికీ తెలుసు, ఆయన మా గురువు. సో ఆయన దగ్గర నేను జర్నీ ఒక వర్క్ నేర్చుకొని ఒక 7 yearsగా ఆయన దగ్గరే ఉంటూ, సో ఆయన దగ్గర వర్క్ నేర్చుకుంటూ ఇప్పుడు దాకా వచ్చాను. సో దాని తర్వాత మళ్ళీ నేను కంటెస్టెంట్ అయిన ఒక 2 seasons చేశాను. మీకు కూడా తెలుసు, డి జోడీ అండ్ డి ఛాంపియన్స్. సో దాంట్లో ఒకటి రన్నర్ అప్ అండ్ ఇంకోటి ఫైనలిస్ట్ అనమాట. సో ఇంతవరకు మీ నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో ఇప్పటికి కూడా ఇప్పుడు నేను మళ్ళీ ఇది నా కొరియోగ్రఫర్ 2వ season ఇది కొరియోగ్రఫర్ చేస్తూ. సో ఇప్పటి వరకు నా ఎప్పట్లో మీరు నాకు సపోర్ట్ చేస్తూనే వచ్చారు. సో ఇప్పుడు కూడా మీ సపోర్ట్ నాకు చెయ్యాలి. సో ఫినాలే చేస్తున్నాం. సో దాని గురించి సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికీ. మీ ఈటీవీలో